క్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ సమయంలో మనం నేర్చుకోబోయే విషయం ఏంటి అంటే, ప్రతి ఒక్క వ్యక్తి సమాజంలో మంచి వ్యక్తిగా ఉండాలి అని, గొప్ప వ్యక్తిగా ఉండాలి అని, లేకపోతే ఈ చెడు అలవాట్లతో ఉండకూడదు అని పిల్లలుగా కానీ పెద్దలుగా కానీ ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సినటువంటి విషయం. అయితే చిన్న బిడ్డలు కానీ వాళ్ళు పెద్ద అవుతున్నటువంటి సందర్భంలో కానీ మనం ఆలోచన చేసినట్లయితే వారు మంచి వ్యక్తిగా ఎలా ఉండగలుగుతారు అన్నప్పుడు మనం చూడాలి, ప్రతి ఒక్కరికి కూడా అది రిలీజియన్తో సంబంధం లేదు. కానీ ప్రతి ఒక్క బిడ్డకి కూడా మొదట భగవంతుని యొక్క భయము ఉండాలి. ఆ భయము చిన్నప్పటి నుంచి ఉన్నప్పుడు వలన తను పెద్దగా అలా ఎదుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ పని నేను చేస్తే భగవంతుడు చూస్తాడు, ఆ భగవంతునికి నేను విరుద్ధంగా పని చేయకూడదు, భగవంతునికి విరుద్ధంగా నేను పని చేస్తే నేను పాపమును పొందుకుంటాను కనుక నేను జాగ్రత్తగా ఉండాలి అనే భావన ప్రతి ఒక్కరిలో ఒకటి కలగాలి. కానీ ఆలోచన చేస్తున్నట్లయితే కుటుంబంలో ప్రతి ఒక్కరు అలాగ ఉండడం ద్వారా మొదట మనం నేర్పించాల్సిన విషయం ఏంటి అంటే, దేవుణ్ణి నమ్ముకోవాలి, భగవంతుని నమ్ముకోవాలి, భగవంతుని పట్ల భయం కలిగి ఉండాలి అనే విషయాన్ని నేర్పించాలనే సంగతిని అందరూ గమనించాలి. కనుక అలాగూ కొనసాగుదాం. వందనాలు.